రైట్. తణుకు ఎమ్మెల్యే ఆగడాలపై పోలీసులు ఎట్టకేలకు స్పందించారు. ఎస్ఐ రైటర్లను నిర్బంధించడంపై హెచ్ఎంటీవీలో వరుస కథనాలు ప్రసారం చేయడంతో పోలీసు సంఘం అధికారుల నుంచి స్పందన వచ్చింది. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసేలా ఒత్తిడి చేశారు. దీంతో ఎమ్మెల్యే రాధాకృష్ణతో పాటు 8 మందిపై కేసు నమోదు చేశారు. నా భర్తనే నా బావగారిని మీద కేసు పెట్టారు. నా భర్త రైట్. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శేషు అందిస్తారు. శేషు, తాజా అప్డేట్స్ ఏంటి అసలు? ఏదైతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఇంటి వద్ద ఎస్ఐని ఇరగవరం ఎస్ఐని పిలిపించి ఈ విధంగా ఒక్కసారిగా వాళ్ళంతా కూడా నిర్బంధించారనే విషయం తెలిసిన వెంటనే హెచ్ఎంటీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. ఎస్ఐ నిర్బంధ విషయం గురించి బాహ్య ప్రపంచానికి ముందుగా చెప్పింది. అంతేకాదు ఆ తర్వాత వరుసగా కథనాలు ప్రసారం చేసింది. ఎమ్మెల్యే నిర్బంధం సరైనది కాదు, ఏదైనా ఉంటే చట్ట ప్రకారంగా తెలుసుకోవాలనే విషయాలు కూడా వరుస కథనాలు ప్రసారం చేసింది. అంతేకాదు అసలు ఏం జరిగింది రేలంగి గ్రామంలో అనే విషయాలు అక్కడ బాధితులను అడిగి ఆ విషయాలు కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. అది రాజకీయ వివాదం కాదు, కొంతమంది మాత్రమే అనవసరంగా ఎమ్మెల్యేకి లేనిపోనిది చెప్పి ఈ విధంగా తమ మనుషులుగా ముద్ర చేస్తున్నారనే విషయాలు కూడా బయటపెట్టింది. అయితే మొత్తానికి ఈ వ్యవహారం మీద పోలీసు అసోసియేషన్ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్పందించింది. కొద్దిసేపటి క్రితమే ఏలూరులో మీడియా సమావేశం పెట్టి ప్రత్యేకంగా హెచ్ఎంటీవీకి ధన్యవాదాలు తెలిపింది. ఎందుకంటే తమ గొంతుగా హెచ్ఎంటీవీ వినిపించింది, ఏదైతే తమకు జరిగిన అన్యాయాన్ని వెలుగులోకి తీసుకొచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశంసించారు. మొత్తానికి ఈ ఘటనలో కొద్దిసేపటి క్రితం తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణతో పాటు మొత్తం 9 మంది మీద కేసు నమోదయ్యింది. క్రైమ్ నెంబర్ 80/2017. అంతేకాదు వీరందరి మీద సెక్షన్ 342, 353, రెడ్ విత్ 34 అంటే 342 విధులకు ఆటంకం కలిగించడం, అంటే అదే విధంగా ఇటు ఏదైతే దౌర్జన్యం చేయడం, ఎక్కువ మంది జనం గుమికూడడం, ఇవన్నీ కలిపి ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. విచారణ కొనసాగుతోంది. ఈ మొత్తానికి పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ దీన్ని తీవ్రంగా ఖండించింది. ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఈ విధంగా చేయడం సరైనది కాదని చెప్పేసి కూడా చెప్పింది. ఒకవేళ ఆ ఎస్ఐ అన్యాయం చేసి ఉంటే, అన్యాయంగా టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి ఉంటే అది చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి తప్ప ఈ విధంగా ఇంటికి పిలిపించడం సరైనది కాదని చెప్పేసి కూడా పోలీసు అసోసియేషన్ ఆరోపిస్తుంది. మొత్తానికి ఈ అసోసియేషన్ స్పందన మీద కూడా హెచ్ఎంటీవీ ఎమ్మెల్యేతో మాట్లాడే ప్రయత్నం చేసింది. అయితే ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి నిరాకరించారు. నేను చెప్పాల్సిందంతా నిన్న మీడియాలో చెప్పాను, నేనేమి తప్పు చేయలేదు, కేవలం ఎమ్మెల్యేని ఏదైతే ఆ సంబంధించిన ఇరగవరం ఎస్ఐని పిలిపించాను, మాట్లాడడం కోసమే ఆయన పిలిపించాను, ఒక 15 నిమిషాలు మాట్లాడి పంపించేశానే తప్ప ఆయన నేను నిర్బంధించలేదు. నా ఇంటి ఏదైతే ఆఫీస్ బయటకు వచ్చిన తర్వాత కొంతమంది ఆయన అడ్డుకున్నారని చెప్పేసి కూడా ఎమ్మెల్యే చెప్పారు. అంతేకాదు ఆయన మీడియాలో మాట్లాడడానికి నిరాకరించారు. దాంతో హెచ్ఎంటీ ఒకసారిగా మీరు ఏ విషయం మీద ఎలా ముందుకు వెళ్తాచుకున్నారని చెప్పేసి కూడా అడగడం జరిగింది. అయితే మొత్తానికి ఎమ్మెల్యే చెప్తూ తాను ఏదైతే కోర్టు ద్వారా తాను తేల్చుకుంటానని, తాను తప్పు చేయలేదని, తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, కావాలని కొంతమంది పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, తను టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి కూడా తణుకు ఎమ్మెల్యే చెప్తున్నారు. అయితే శేషు, ఎవరైతే నిర్బంధించబడ్డారో ఆ ఎస్ఐ వెర్షన్ ఎలా ఉంది? అయితే నిర్బంధంలో ఉన్న ఎస్ఐ పూర్తిగా ఆ ఘటన జరిగిన దగ్గర నుంచి కూడా మీడియాకి దూరంగా ఉన్నారు. మీడియా ప్రతినిధులు మాట్లాడే ప్రయత్నం చేసినా గానీ హెచ్ఎంటీవీ వెంటనే ఈ ఘటన జరిగిన వెంటనే ఏదైతే ఎస్ఐతో మాట్లాడే ప్రయత్నం చేసింది, అక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆ ఎస్ఐ మీద ఒత్తిడి కావచ్చు, లేదంటే స్వయంగా మాట్లాడాలి, మీడియాకి దూరంగా ఉండాలని శేషు, మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి. మనతో పాటు